నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ బిర్యానీ తినాలని నోరూరిస్తోందా అదిరిపోయే టేస్టీ ఫుడ్ కుమ్మేయాలని అనిపిస్తోందా ఫ్యామిలీ అంతా మంచి రెస్టారెంట్ కు వెళ్ళి డిన్నర్ ప్లాన్ చేస్తున్నారా 10 కిలోమీటర్ల దూరమైన కమ్మని భోజనం ఆన్లైన్ ఆర్డర్ చేయాలని నాలుక లాగేస్తోందా అయితే ఫుడ్ లవర్స్ అందరూ ఒక్కసారి క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే లెక్కలపై లుక్కేస్తే బెటర్ దేశంలోని అన్ని సిటీలను వెనక్కి నెట్టేసి మన హైదరాబాద్ నంబర్ 1 గా నిలిచింది భాగ్యనగరం ఇందులో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది కోటి విద్యలు కూటి కొరకే రెక్కల కష్టం డొక్కలు నింపుకోవడానికే పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు కష్టపడేది కడుపులో కాసిన్ని మెతుకులు వేసుకునేందుకే అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుని తినడమే బిర్యానీ కబాబ్ పేరెత్తగానే లీటర్ల కొద్దీ నీళ్లు నోరూరుతాయి అందుకే అయితే ఓ ప్రముఖ సంస్థ ఫుడ్ విషయంలో మన హైదరాబాద్కు వీర లెవెల్లో ర్యాంక్ ఇచ్చింది హైదరాబాద్ పేరెత్తగానే ఘుమఘుమలాడే బిర్యానీ గుర్తొస్తుంది దేశ విదేశాల్లో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కేవలం బిర్యానీ టూరిస్టులు ప్రతిరోజు భాగ్యనగరంలో ల్యాండ్ అవుతారంటే ఏ రేంజ్లో బిర్యానీ ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు బిర్యానీ ఒక్కటే తింటారా దానికి ముందు స్టార్టర్స్ జాబితాలో చికెన్ కబాబ్లను ఒక పట్టుపట్టాల్సిందే తెలుగు ప్రజలు ఎంతైనా విందు ప్రియులు అందులోనూ హైదరాబాద్లో యమ ఫేమస్ రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ఐటమ్స్ను వారంలో 2-3 రోజులు వీరకుమ్ముడు కుమ్మందే వీకెండ్ అయిపోదు స్ట్రీట్ ఫుడ్ అయితే పగలు రాత్రి అనే తేడా లేకుండా జనంతో కిటకిటలాడతాయి ఫుడ్ లవర్స్ల ఇలాంటి జీవచాపల్యాన్ని క్యాష్ చేసుకునేందుకు రెస్టారెంట్ యాజమాన్యాలు కక్కుర్తి పడుతున్నాయి కల్తీకి పాల్పడుతున్నాయి ఈ కల్తీలోనే హైదరాబాద్కు నెంబర్ 1 స్థానం వచ్చింది అవును కల్తీలో మన హైదరాబాద్దే ఫస్ట్ ర్యాంక్ ఫుడ్ కల్తీలో హైదరాబాద్కు ఫస్ట్ ర్యాంక్ రావడం భోజన ప్రియులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లవుతున్న సర్వే నిజం అందులో తేలిన విషయాలు వాస్తవం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 19 నగరాల్లో సర్వే చేసింది ఈ నగరాల్లోని రెస్టారెంట్లు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ నాణ్యతా ప్రమాణాలపై వివరాలు సేకరించింది ఏ ఫుడ్కు డిమాండ్ ఉంది ఆ ఫుడ్ను ఎలా తయారు చేస్తున్నారన్న కోణంలో లెక్కలు విశ్లేషించింది కానీ ఈ సర్వేలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయి భిన్న ఆహార సంస్కృతికి నిలయమైన భాగ్యనగరంలో అడుగడుగునా ఫుడ్ కల్తీ అవుతోందని క్రైమ్ బ్యూరో తేల్చింది బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నారట ఇవి తింటే ఆరోగ్యాన్ని సలసలమండే నూనెలో వేయించేసినట్టేనని తేలింది ఫుడ్కు ఫేమస్ అయిన హైదరాబాద్ క్వాలిటీలో మాత్రం నాసిరకంగా మారిందని ఎన్సీఆర్బీ సర్వే తేల్చింది ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉందని తెలిపింది కల్తీలో నెంబర్ 1 అయిందని వెల్లడించింది సిటీలో చిన్నా చితక ఫేమస్ నాన్ ఫేమస్ రెస్టారెంట్లు ఏ ఒక్కటి కూడా క్వాలిటీని పాటించడం లేదు 62% హోటల్స్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలనే వాడుతున్నారు బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సుమారు 45,000కు పైగా గుర్తింపు పొందిన హోటళ్లు ఉంటే అనధికారికంగా మరో 30,000 చిన్నా చితక హోటల్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీ యంత్రాంగం చేస్తున్న దాడులలో ట్రేడ్ లైసెన్స్ లేనివి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయని హోటల్స్ రెస్టారెంట్లే అధికంగా ఉంటున్నాయి దాదాపు అన్ని హోటల్స్ నిర్వాహకులు ఏదో రూపంలో ఇటు జీహెచ్ఎంసీ అటు పోలీసులకు మామూళ్లు సమర్పించుకుంటూనే ఉంటారు ఇలా అధికారులతో మొదలైన కల్తీ ఆహారంలో మరింత పెరుగుతోంది జనాల ఆరోగ్యాన్ని గాల్లో దీపం చేస్తోంది గ్రేటర్ సిటీలో కల్తీ ఫుడ్ విక్రయం పెరిగిపోతోంది అక్రమార్జనకు అలవాటు పడిన చాలామంది హోటల్స్ షాపుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రతి పదార్థాన్ని కల్తీమయం చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐస్ క్రీమ్ చికెన్ మటన్ బిర్యానీ గుడ్లు ఇలా ఏది కొందామన్నా ఒకటికి 4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే కూడా కల్తీలో మన హైదరాబాద్ తిరుగులేని చెత్త రికార్డు నమోదు చేసింది గత వారం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తందూరి చికెన్ కెమికల్స్ ఐస్ క్రీమ్ డేంజరస్ యాంటీబయోటిక్స్ మెడిసిన్ పట్టుబడ్డాయి ఉరుకులు పరుగుల నగర జీవితంలో చేసుకునే ఓపిక లేక కొందరు బయట టేస్ట్ చేద్దామనుకునే మరికొందరు పార్టీల పేరుతో ఇంకొందరు మరి గత్యంతరం లేక బ్యాచిలర్లు ఇలా ఎందరో రెస్టారెంట్లు స్ట్రీట్ ఫుడ్స్కు వెళుతూ ఉంటారు కళ్లకు కలర్ఫుల్గా తినడానికి నోరూరించేవిగా ఉండే ఎన్నో ఫుడ్స్ను టేస్ట్ చేస్తూ ఉంటారు తినే ఆహారం కదా రెస్టారెంట్ వాడు త్రికరణ శుద్ధితో బాగానే చేస్తాడు డబ్బులు కూడా తీసుకుంటున్నాడు కదా అనే నమ్మకంతోనే జనాలు హోటల్స్కి వెళుతూ ఉంటారు కానీ కాసుల కక్కుర్తితో చాలా హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి రాత్రి సమయం మించి తయారు చేసిన ఆహార పదార్థాలను మరుసటి రోజుకు నిలువ ఉంచిన మాంసం చికెన్ మటన్
నాసిరకం కల్తీ రసాయనాలతో ఆహార పదార్థాలను కలర్ఫుల్గా తయారు చేయడంతో నాణ్యతకు పాతరేస్తున్నాయి. గుమగుమలాడే తినుబండారాలు, బిర్యానీ, కొత్త కొత్త వెరైటీలు వినియోగదారుల ఆరోగ్యానికి హానికారకమవుతున్నాయి. చిరు వ్యాపారులు మొదలుకొని చిన్న చిన్న హోటళ్లు, పెద్ద రెస్టారెంట్లలో శుభ్రతను గాలికి వదిలేసి అక్రమ సంపాదనను ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నగరంలోని పలు హోటల్స్లో వంటగదిలో పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అంతా కల్తీగా మారుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాజాగా నేషనల్ క్రైమ్ బ్యూరో ఫుడ్ సర్వే కూడా అదే తేల్చింది. హైదరాబాద్లో లెక్కలేనన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తామే కనిపెట్టామన్నట్లుగా అవి ప్రచారం చేసుకుంటాయి. అయితే హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్లోనూ ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొన్నింటికి అవసరమైన మెడికల్ అనుమతులు కూడా లేవు. కొన్ని హోటల్స్ కిచెన్స్ మురుగు కాలువల పక్కనే ఉన్నాయి. 5 స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలు ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. ఓ ప్రముఖ హోటల్లోని బాహుబలి కిచెన్లో ఆహారం రుచిగా ఉండేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్ను ఉపయోగిస్తున్నారని తేలింది. అలాగే వంటగదిలో ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగడాన్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మాదాపూర్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామేశ్వరం కేఫ్లో 16,000 విలువ చేసే గడువు ముగిసిన మినప్పప్పు 100 కేజీలు, పెరుగు 10 కేజీలు, పాలు 8 లీటర్లు గుర్తించారు. బంజారాహిల్స్ బాస్కిన్ రాబిన్స్లో గడువు ముగిసిన వైట్ చాక్లెట్స్ను కనుగొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీకి కేర్ ఆఫ్ అయిన చిన్నా చితక ఫేమస్ హోటల్స్ చాలా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రతి ఏటా 70 కోట్ల మంది ఆహార సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. 5 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మరణాలు ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే సంభవిస్తున్నాయి. వ్యాపారుల కాసుల కక్కుర్తి, అధికారుల అవినీతి, ప్రభుత్వాల అలక్ష్యం, ప్రజల్లో చైతన్యం లేకపోవడం, రెడీమేడ్ సరుకులపై మోజు పెంచుకోవడం, ఇలా కారణం ఏదైతేనేమి కల్తీ రాయుళ్ల ముఠాకు అడ్డు అదుపు లేదు. వీటికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు, ఎలా అరికడతారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రపంచంలో ఆకలి చావులు చూస్తున్నాం. నార్మన్ బోర్లాగ్తో పాటు ఎందరో శాస్త్రవేత్తల కృషితో హరిత విప్లవం సాధించాం. కడుపు మంటలు చల్లార్చాం. అప్పుడు ఆహారం లేక చావులు సంభవిస్తే ఇప్పుడు కల్తీ ఆహారంతో మరణాలు. చిక్కటి కాఫీ నుంచి చక్కటి భోజనం వరకు సర్వం కల్తీమయం అవుతున్నాయి. హైదరాబాద్లో పట్టుబడుతున్న కల్తీ ఆహార పదార్థాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఎంతగా పెరిగిపోయాయి అంటే అడుగడుగునా రహదారుల వెంట ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు, బార్ల ముందు తినుబండారాల సెంటర్లతో వినియోగదారులకు ఎలాంటి శ్రమ, ప్రయాస లేకుండా డబ్బులు పడిస్తే రెడీమేడ్గా తయారైన ఆహారాన్ని రాత్రి పగలు అనే తేడా లేకుండా అందిస్తున్నాయి. వినియోగదారుడు అది కల్తీదని తెలుసో తెలియకో మొత్తం మీద తింటున్నారు. ఈ తయారీదారులు ఏ జీవనోపాధి లేకపోవడంతో వినియోగదారులు జిహ్వచాపల్యం మేరకు అందిస్తున్నారు. అయితే ఇక్కడ అడ్డు అదుపు లేని కల్తీ జరగడమే కొత్త సమస్యలకు తావిస్తోంది. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఏడాది పాటు 24 గంటలు ఫుల్ స్వింగ్ మీదుండే వ్యాపారం. ఈ సెక్టార్లో ఏది రన్ చేసినా సక్సెస్ఫుల్లే. బిస్కెట్ల నుంచి బిర్యానీ వరకు జనం ఏం పెట్టినా తింటారు. మెట్రో నగరాల్లో అయితే రెస్టారెంట్లు, హోటళ్లకు కొదవలేదు. కర్రీ పాయింట్స్ నుంచి కాకా హోటల్ మొదలుకొని పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల వరకు అన్నీ బిజీగా ఉంటాయి. కొన్ని చోట్ల రాత్రి పగలు తేడా లేకుండా నడుస్తాయి. ఈ క్రమంలో ఏది కల్తీయో, ఏది అసలైందో తేల్చడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఎంత నజర్ పెట్టినా ఏదో ఒక చోట కల్తీ రాయుళ్లు కాసులకు కక్కుర్తి పడుతూనే ఉంటారు. అలాంటి దుర్మార్గాలు రోజుకు ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి. లొట్టలేసుకుంటూ తినే ఫాస్ట్ ఫుడ్ తయారీకి వాడే ఆయిల్ గురించి తెలిస్తే తల తిరిగిపోతుంది. పంది కొవ్వుతో తయారైన నూనెను వాడుతున్నారు. ఈ నూనెతోనే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, చికెన్ 65, మంచూరియాలు తయారు చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా పంది ఆయిల్ని వాడేస్తున్నారు. పంది కొవ్వును ఉడికించి నూనె తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంచి నూనెతో ఆయిల్ను కల్తీ చేసి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేసినట్లు నిందితులు అంగీకరించారు. పంది కొవ్వుతో తయారైన ఆయిల్ను ఎక్కువగా రైతులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ నూనెలో ముంచిన బట్టను పొలంలో ఆరేస్తే ఆ వాసనకు అడవి పందులు, పశువులు పొలంలోకి రావని చెబుతున్నారు. ఇలాంటివి మన కడుపులోకి దర్జాగా వెడుతున్నాయి. మొన్నటికి మొన్న
హైదరాబాద్ బంజారాహిల్స్లో మోమోస్ తిని ఏకంగా ఒక మహిళ ప్రాణం పోయింది. చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా నిద్రలిచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేస్తే విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. నాసిరకమైన నూనెను వాడుతున్నట్లు తేలింది. నాణ్యత లేని పదార్థాలు వినియోగించినట్లు వెల్లడైంది. అన్నిటికంటే నూనెకు ఎక్కువ ఖర్చవుతుంది కాబట్టి డూప్లికేట్ నూనెతో కాసులు వెనకేసుకుంటున్నారు. ప్రజల అభిరుచులను తెలుసుకుని వారికి కల్తీ పదార్థాలతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఐస్ క్రీం తయారీలో నాణ్యత లేని పదార్థాలను వాడుతూ అసలు పరిశ్రమను స్థాపించడానికి లైసెన్స్ లేకుండానే అక్రమార్కులు హైదరాబాదులో శివారు ప్రాంతంలో కల్తీ ఐస్ క్రీం తయారు చేస్తున్నారు. ఆఖరికి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీంలు తయారు చేసి ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి షాపులకు అమ్ముతున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసి నకిలీ ఐస్ క్రీంలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవీపు చూడు పురుగులుండు చందంగా, మిలమిల మెరిసే కలర్ఫుల్ లైట్లు, రారమ్మనే ఫుడ్ మెను, అదిరిపోయే డైన్ ఏరియా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లుకింగ్తో హైదరాబాద్లో చాలా హోటళ్లు భోజన ప్రియులను టెంప్ట్ చేస్తూ ఉంటాయి. దీనికి తోడు కొందరు యూట్యూబర్లు కొన్ని హోటల్స్తో మాట్లాడుకుని సూపర్ బిర్యానీ, అదిరిపోయే కబాబ్ అంటూ రీల్స్ చేసి జనం మీదకు వదిలేస్తూ ఉంటారు. వీటిని చూసిన చాలామంది ఒక్కసారైనా టేస్ట్ చేయాలన్న ఆలోచనతో సదరు రెస్టారెంట్లకు వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. హైదరాబాద్లోని లెబనల్ ఫైన్ బేకింగ్ ఇన్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వెనిగర్ను గుర్తించారు. వాటిపై దిగుమతిదారుడి పేరు, లైసెన్సులు లేవు. ఫుడ్ హ్యాండ్లర్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు ముగిసినట్లు గుర్తించారు అధికారులు. కృతంగా మాస్టర్ చెఫ్, రెస్టో ఓ బార్, కామత్ హోటల్, జంబో కింగ్స్ బర్గర్ హోటల్లో సైతం కల్తీ, నిల్వ ఉంచిన ఆహారం వినియోగదారులకు అంటగడుతున్నారు. క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రోస్టరీ కేఫ్, హౌస్ రాయలసీమ, రుచుల్, షాగ్ హౌస్, కామత్ హోటల్, 36 డౌనింగ్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజల్ జో, ఖాన్సాబ్, హోటల్ సుఖ్సాగర్ వెజ్ రెస్టారెంట్, జింబో కింగ్ బర్గర్స్, రతన్దీప్ రిటైల్ స్టోర్ నాసిరకం ఆహారం విక్రయిస్తున్నాయి. కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా ఉప్పు, పప్పు, కారం, నూనె, నెయ్యి, అల్లం పేస్ట్, పాలు, బియ్యం, పిల్లల ప్యాకేజీ ఫుడ్లోనూ కల్తీ జరుగుతోంది. డిటర్జెంట్ పొడి, యూరియా, గంజి కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. పండ్లపై మైనం పూతగా పూస్తున్నారు. ఉప్పులో శుద్ధ పొడి, ఎండబెట్టిన బొప్పాయి గింజలు మిరియాలుగా కల్తీ చేస్తున్నారు. పసుపులో తౌడు, టీ పొడిలో రంపపు పొట్టు, కారం పొడిలో ఇటుకల పొడి, గసగసాల్లో గోధుమ రవ్వ, చక్కెరలో బియ్యం రవ్వను కలుపుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను పాలిథిన్ కవర్లలో పెట్టేసి ఎక్స్పైరీ తేదీ, బ్యాచ్ నెంబర్ ముద్రించకుండానే మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజలు వాటిని కొనుగోలు చేసి వ్యాధుల బారిన పడుతున్నారు. తక్కువ రేటుకు వస్తుందని కొనేసి తినేసి ఆసుపత్రికి వేలకు వేలు పెట్టుకుంటున్నారు. వీకెండ్లో బిర్యానీ తిందామంటే భయం. అది నిన్నటిదో మొన్నటిదో అని. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కబాబ్లు ఆరగించాలంటే జంకు. జంతు కళేబరాల నూనె వాడారేమో అని. హోటల్స్కు వెళ్ళి డిఫరెంట్ టేస్ట్ చేద్దామంటే హైదరాబాద్లో జనం 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కల్తీ కల్తీ కల్తీ. ఈ కల్తీ కేటుగాళ్లను కట్టడి చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా కల్తీ అయిపోతే ఇక కల్తీకి అడ్డుపడేదెవరు? హైదరాబాద్ మహానగరంలో వందల హోటల్స్ ఉన్నాయి. బిర్యానీకి సిటీ ఫేమస్ కావడంతో ప్రతిరోజు భారీ సంఖ్యలో భోజన ప్రియులు హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని హోటల్ యాజమాన్యాలు కక్కుర్తి పడుతున్నాయి. ఆహారాన్ని కల్తీ చేస్తున్నాయి. జంతు కళేబరాల నూనె, పాచిపోయిన బిర్యానీని వేడి చేసి మళ్లీ వడ్డించడం, ఇలా సకలం కల్తీ చేస్తూ కాసులు పోగేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని వివిధ సర్కిళ్ల పరిధిలోని ఆహార పదార్థాల నాణ్యతపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. కానీ పట్టించుకోవాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా కల్తీ అయిపోయారు. జీహెచ్ఎంసీ వైద్యారోగ్య విభాగం సిబ్బంది నిత్యం హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు చేస్తూ ఉండాలి. కానీ అధికారులకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే అనారోగ్యం, కల్తీ ఆహారం, అపరిశుభ్రత అంటూ దాడులు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో చేయడం లేదు. కొన్ని రోజుల కిందట భారీగా తనిఖీలు చేసిన అధికారులు ఆయా సంఘటనలను పెద్దగా చూపించుకుని ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ దాడులు క్రమక్రమంగా ఆగిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం అధికారులు, హోటల్ యాజమాన్యాలు ఇచ్చే లంచాలు మేడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపాదడపా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు చేస్తుంటారు. కానీ వాటిల్లో కొన్ని ప్రముఖ హోటల్స్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. కేవలం చిన్న హోటల్స్పై మాత్రమే అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలొచ్చాయి. స్థానికంగా ఉండే పారిశుద్ధ్య, వైద్యారోగ్య విభాగానికి చెందిన అధికారులతో పాటు పోలీసులు అడిగినంత మామూలు ఇవ్వకపోవడం వల్లనే ఈ దాడుల పరంపర సాగిందనే వాదన వినిపించింది. ప్రధానంగా స్టార్ హోటళ్లలో
మాంసాహార ఉత్పత్తులను రోజుల తరబడి నిల్వ ఉంచి దాన్నే వేడి చేసి భోజన ప్రియులకు వడ్డిస్తారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా వాటివైపు కనీసం కన్నెత్తి చూడలేదు. గతంలో దాడులు చేసి సీజ్ చేసిన ఆహార పదార్థాల కల్తీ నివేదికలు తారుమారు చేస్తున్నారని ఫుడ్ కంట్రోల్ అధికారులపై ఆరోపణలున్నాయి. నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఏసీపీకి అడ్డంగా బుక్కైన బల్దియా ఫుడ్ కంట్రోలర్లు చాలామంది ఉన్నారు. రూల్స్ పాటించని హోటల్స్కు జరిమానా అంటూ ఎప్పటికప్పుడు కొత్త రాగం అందుకుంటూ ఉంటారు బల్దియా ఆహార తనిఖీ అధికారులు. ఇది కూడా లంచాల మీదకు కొత్తదారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పాలకవర్గం ఫుడ్ సేఫ్టీ అధికారుల అవినీతి బాగోతంపై దృష్టి పెట్టాలి. లంచాలకు అలవాటు పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆహారాన్ని కల్తీ చేస్తున్న హోటళ్ల లైసెన్స్ రద్దు చేయాలి. హైదరాబాద్ హోటళ్లలో తినేందుకొచ్చే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలి. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ ఇలా ఎంతో మంది అధికారులు ఉన్నా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీ చేస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుందని ప్రజలే చెబుతున్న పరిస్థితి. తనిఖీలకు వెళుతున్న అధికారులే వ్యాపారులకు వంత పాడుతున్న విడ్డూరాలు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఫిర్యాదులు వచ్చినప్పుడు తనిఖీలు చేయడం, ఆ తర్వాత మౌనం వహించడం పరిపాటిగా మారింది. ప్రశ్నిస్తే శాంపుళ్లను స్వీకరించడం, ప్రయోగశాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పినా ఒక్క వ్యాపారిపైన చర్యలు తీసుకున్న దాఖలాలుండవు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత ప్రమాణాల చట్టం 2006 అనుసరించి FSSAI నియంత్రణ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవేవీ లేకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు. వంట నూనెల నియంత్రణ చట్టం 1997, నిత్యావసర సరుకుల చట్టం 1995, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992 తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు అధికారులు. ఆహార కల్తీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహార పదార్థాల్లో హానికరమైన రంగులు, రసాయనాలు వాడడంతో ప్రాణాంతక క్యాన్సర్కు కారణమవుతున్నాయి. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడే ప్రాణాంతకంగా మారుతున్నాయి. కల్తీతో విరోచనాలు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడంతో మెదడు, ఎముకలు దెబ్బతింటున్నాయి. కల్తీ ఆహారంతో చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఇటీవలి కాలంలో ఆహార కల్తీ సమస్య అధికమవుతోంది. చట్ట ప్రకారం ఆహార కల్తీ పెద్ద నేరం. అయితే కల్తీ రాళ్లకు శిక్షలు పడుతున్న దాఖలాలు మనకు పెద్దగా కనిపించవు. ప్రజారోగ్యం పట్ల సంబంధిత అధికారుల అలసత్వమే దీనికి కారణమని అర్థమవుతోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఆహార కల్తీని నిలువరించాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆహార కల్తీపై ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేసి అక్రమార్కులకు శిక్షలు పడేలా చూడటం తప్పనిసరి. అవసరమైతే చట్టాన్ని సవరించి గతంలో మాదిరిగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నమూనా సేకరణ బాధ్యతలు అప్పగించాలి. ప్రజలు సైతం ఆహార కల్తీలపై అప్రమత్తంగా ఉండి ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలి. హైదరాబాద్లో ఆహార కల్తీపై నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే ఇచ్చిన నివేదిక నిత్యం చాలా చోట్ల అనుభవంలోకి వచ్చేవే. ఏకంగా అన్ని నగరాలను పక్కకు నెట్టేసి కల్తీలో హైదరాబాద్ నెంబర్ 1గా ఉండడం చాలా శోచనీయం. కొన్ని హోటళ్ల కక్కుర్తి ఏకంగా నగరం పేరును చెడగొడుతోంది. ప్రతి మనిషికి ఆరోగ్యంగా జీవించే హక్కుంది. నాణ్యమైన ఆహారం తినే హక్కు ఉంది. ఈ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ అదే లోపించింది. తినే వస్తువులన్నీ కల్తీ అవుతున్నా, నకిలీ ఆహారం సరిహద్దులు దాటి వస్తున్నా పెద్దగా చర్యల్లేవు. అప్పుడప్పుడు హడావుడి చేయడం తప్ప పటిష్టమైన వ్యవస్థల నిర్మాణం లేదు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలి. కల్తీ కేటుగాళ్ల తాట తీయాలి. రెస్టారెంట్లలో మంచి ఆహారమే ఉండేలా చూడాలి.